మార్చి 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ ఖరారు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటి వరకు 62 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచాయి. ప్రస్తుతం సుమారు 40,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. మార్చి 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. అయితే టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ ఖరారు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటి వరకు 62 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచాయి. ప్రస్తుతం సుమారు 40,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి అప్డేట్స్? ఈ టెండర్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ ఖరారు చేయవద్దని ఒక నిబంధన పెట్టింది. దీనికి సంబంధించి అప్డేట్స్ అధికారులు ఏ విధంగా చూస్తున్నారు దీన్ని? అమరావతి రాజధాని అమరావతి పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయని రాజధాని ప్రాంత వాసులే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఒక కీలకమైనటువంటి సమాచారం ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చింది. మార్చి 15 నుంచి అమరావతి పనులు ప్రారంభమవుతాయని మనకు తెలియవచ్చింది. కాబట్టి మార్చి 15కి ఈ టెండర్ల ప్రక్రియ, ఇప్పటికే ఏదైతే టెండర్లు ఇవ్వచ్చు కానీ వాటిని ఖరారు చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో పనులు కొంతమేరకు ఆలస్యమయ్యాయి. అయితే ఇక్కడి నుంచి అమరావతి పనులు శరవేగంగా ముందుకెళ్తాయని ప్రభుత్వం చెబుతోంది. చూస్తే గనక మార్చి 15 నుంచి అమరావతి పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి అయినప్పటికీ కూడా ఖరారు చేయడంలో కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే 62 పనులకు సంబంధించి 40,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు ఖరారు చేసినట్టుగా టెండర్లు పిలిచారు. దీంతో పాటు మరొక 11 పనులకు కూడా త్వరలోనే టెండర్లు పిలవబోతున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారం నాటికి అమరావతి ప్రాంతంలో దాదాపు 30,000 మంది కార్మికులు అమరావతి నిర్మాణ పనుల్లో నిమగ్నం అవుతారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి సంబంధించి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారాయణ స్వయంగా అమరావతి ప్రాంతంలో పర్యటించి అక్కడ నిలిచిపోయినటువంటి పనులను పరిశీలించారు. తర్వాత చెన్నై ఐఐటి, అదేవిధంగా హైదరాబాద్ ఐఐటీలకు సంబంధించినటువంటి నిపుణుల బృందాన్ని అమరావతి ప్రాంతానికి పంపించడం జరిగింది. వారు అమరావతిలో ఏవైతే ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయో, ముఖ్యంగా సెక్రటేరియట్ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ కావచ్చు, ఇటువంటి ఐకానిక్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పటిష్టత పైన, అంటే 5 ఏళ్ల పాటు గాలికి వదిలేసిన భవనాలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ పటిష్టత పైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి చాలా క్లియర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిర్మాణాలకు ఎలాంటి డోకా లేదని కూడా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, మంత్రుల, ఎమ్మెల్సీల, ప్రజాప్రతినిధుల భవన సముదాయాలు, ఐఏఎస్, ఐపీఎస్, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనతులు కూడా పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉన్నాయని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఈ పనులు ముందుగా ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి 62 పనులు ఏప్రిల్ 30 నుంచి పూర్తి స్థాయిలో, అదేవిధంగా మార్చి 15 నుంచే పనులన్నీ కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి మనకు స్పష్టమైన సమాచారం ఉంది. తరువాత మిగిలినటువంటి మరొక కీలకమైన 11 పనులు కూడా త్వరలోనే టెండర్లు పూర్తి చేసి మొత్తం అమరావతి నిర్మాణాన్ని 2.5 ఏళ్లలో పూర్తి చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎల్పీఎస్ ఫ్లాట్లు, ఏదైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇచ్చినటువంటి ఫ్లాట్లను ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో వారందరికీ రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అమరావతిలో పెరిగిపోయిన జంగిల్ క్లియరెన్స్ను కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో తొలగించిన నేపథ్యంలో ఇక నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి ఆటంకం లేకుండా అమరావతి చాలా వేగంగా ముందుకు వెళ్తుందనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తం అవుతోంది. రైట్ సత్య.